శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 14 చాప్టర్లో 52 శ్లోకాల నుంచి. శివ పూజ చేసిన తర్వాత ఆయనకి మనం ఎలా అయితే పువ్వులు సమర్పించుకోవటం, ఒక్కొక్క పువ్వుని సమర్పించుకున్నప్పుడు మళ్ళీ ఇంతింత సంఖ్యలోని సమర్పించుకోవటం, ఒక్కొక్క కోరిక ఉన్న వాళ్ళు పలానా పుష్పాన్ని పలానా లెక్కలో సమర్పించుకోవటం ద్వారా ఆ కోరిక నెరవేరుతుంది, మళ్ళీ భోగమోక్షప్రదాయంగా కూడా ఉంటుంది అని చెప్పి భక్తితో శ్రద్ధతో చెయ్యటం ద్వారా, అంటే ఏదో ఒక వంక ఒక క్రతువు అన్నది నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయి ధర్మాన్ని పట్టుకుని ఉన్నంత వరకు ఏమవుతుందంటే ప్రక్షాళన, తెలిసి చేసినా తెలియకుండా చేసినా సరే ఈ ధర్మపరమైన మనం ఆచరించేటప్పుడు మనలో ప్రక్షాళన అయ్యే అంతరంగికంగా కూడా శుచి శుద్ధత్వం మనకి లభిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ విశేషంగా కొన్ని ఎలా అయితే కొలమానం చెప్పారు, పువ్వులకు కొన్ని లెక్క చెప్పారు, అలాగే కొన్ని ధాన్యాలు, వీటితో కూడా విశేషంగా పూజ చేయటం ద్వారా మనోవాంఛిత ఫలితాలు అలాగే అభిష్ట సిద్ధులు అన్నవి కూడా మనకి లభిస్తాయి. అంటే పరమాత్మ పేరు చెప్పి మళ్ళీ పరమాత్మ స్వరూపంగానే బ్రాహ్మణులు కానీ ఎవరినైనా సరే దానాల రూపంలో మనం ఇవ్వటం చేయటం ద్వారా ఏమవుతుందంటే మనం కర్మలు ఏవైతే ఈ శరీరంతో చేశానో మళ్ళీ ఇటువంటి పుణ్యప్రదమైనవి చెయ్యటం ద్వారా, పైగా ఇచ్చేది పరమాత్మ పుచ్చుకునేది పరమాత్మ అన్న భావనలో చేయటం ద్వారా అవి తొలగిపోతాయి. భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మని మళ్ళీ కర్మ ద్వారానే నువ్వు సరిచేసుకోగలవు. విశేషంగా ఇక్కడ కొన్ని ధాన్యాలు ఎంత సంఖ్యలో ఇస్తూ ఉంటే మనకి ఫలితం వస్తుంది అని చెప్పి పెసర్లు ఏదైతే 7.5 ప్రస్తలు అంటే దగ్గర దగ్గర 35-37 కేజీలు దాకా అంత సంఖ్యలో ఆ పరమాత్మను పూజించుకోవటం ద్వారా అని చెప్పాను. ఫలద్వయాయుతిర్నైవ లక్ష్యముక్తం పురాతనేహ బ్రాహ్మణశ్చ తథా భోజ్య రుద్ర సంఖ్యా ప్రమాణత. అంటే ఇలాగే ఈ పెసర్లు అన్నవి ఈ 7.5 ప్రస్తలు సమర్పించుకోవటం అంటే ఇవి మళ్ళీ 1,00,000తో సమానము అని చెప్పారు. ఏదైనా సరే ఒక పువ్వు కానీ ఇంకోటి కానీ ఈ ప్రస్త లెక్కలో చెప్పి అవి దగ్గర దగ్గర దాని పరిణామం 1,00,000 లాగా పరిగణించబడుతుంది అన్నట్టుగా చెప్పారు. అందుకే ఇది పురాణ కాలం నుంచి అలాగా ఋషులు చెప్పినవి ఇవంతా కూడా. ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి, మళ్ళీ ఒక 11 మంది బ్రాహ్మణులకి వీళ్ళు రుద్ర సంఖ్య, ఇంతకుముందు ఆదిత్య సంఖ్య 12 అని చెప్పారు, కొన్ని రుద్ర సంఖ్య ఏకాదశ రుద్రులు. ఇక్కడ రుద్ర సంఖ్యలో ఆ 11 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. భోజనం అంటేనే షడ్ రసోపేతన మీద చక్కగా నెయ్యి వేసి అన్నీ విధి విధానంగా, అంటే ఇచ్చేది పరమాత్మకి, పరమాత్మ తృప్తి చెందుతున్నాడని నా తృప్తి కొలది నేను కూడా సకామ నుంచి నిష్కామకి వెళ్ళే ఈ ప్రయాణంలో అంతలాగా నేను పరమాత్మకి సమర్పణ భావంతో పెట్టుకోవాలి. ప్రియంగు పూజనాభేవా ధర్మాధ్యక్షే పరాత్మని ధర్మార్థకామ వర్తంతే పూజ సర్వసుకామ. అలాగే ఈ పెద్ద మిరియాలు ఉంటాయి, వాటితో గనక ఆ పరమాత్మను పూజించుకోవటం ద్వారా ఏమవుతుంది అంటే సర్వాధ్యక్షత, అంటే సర్వం ఏవైతే మనకి పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ అర్థ కామ మోక్ష అంటాం. ధర్మం అర్థం కామ ఈ 3 సరిగ్గా చేశానంటే మోక్షం వస్తుంది. మోక్షం కోసం నేనేం చేయక్కర్లేదు, ఈ 3 నేను సరిగ్గా చేయగలిగితే నేను అక్కడికి వెళ్ళినట్టే, అది నాకు సులభంగా వస్తుంది. ఇంకా దాని గురించి నేను ఆలోచించకూడదు, అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ధర్మపరంగా నేను ఉండటం, ధర్మానికి తగ్గట్టుగా నేను సంపాదించుకుని మళ్ళీ అర్థాన్ని కూడబెట్టుకునేలాగా దాన్ని వినియోగించుకోవటం, మళ్ళీ నా కోరిక కూడా సకామగా ఉండటం, క్రమేణా నిష్కామకి వెళ్ళటం. అందుకే ఇవన్నీ వృద్ధి చెందుతాయి. అంటే ఈ పెద్ద మిరియాలతో మనం ఎప్పుడైతే పూజ చేస్తున్నామో ధర్మాధ్యక్ష అంటే ఏది ధర్మం ఏది అధర్మం అన్న జ్ఞానంతో దాన్ని వ్యత్యాసాన్ని ఆ భేదాన్ని తెలుసుకుంటూ అధర్మానికి నేను పాల్పడకుండా నన్ను నేను నియంత్రించుకుంటూ ఆ పరమాత్మమే సర్వము అన్న భావనతో నేను పూజ చేసిన కారణంగా ఈ 3 వృద్ధి చెందుతా, అంటే ధర్మాన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటాను, ధర్మపరంగా అన్నీ చేస్తూ మళ్ళీ దానికి అర్థాన్ని కూడా నా జీవితాన్ని సార్థకం చేసుకునేలాగా, నా కోరికే పరమాత్మ అయ్యేలాగా, సకామ నుంచి నిష్కామకి వెళ్ళేగా, అది అభివృద్ధి. అందుకే ఇది సకల సుఖాన్ని కూడా ప్రసాదిస్తుంది. ప్రస్తేకేనా చ తస్యుక్తం లక్ష్యమేకం పురాతనేహ బ్రహ్మభూజం తథా ప్రోక్తం అర్క సంఖ్యా ప్రమాణతః. అలాగే ఈ పూజ సకల సుఖాలు ఇవ్వటమే కాకుండా ఇక్కడ ప్రాచీనంగా అంటే పురాతనంగా వాళ్ళు చెప్పేది ఏంటి లెక్క అంటే ఒక ప్రస్థ అంటే ఇది మళ్ళీ 1,00,000తో సమానము అని, పైగా ఏంటి ఇవి
ఈ పెద్ద మిరియాలన్నవి ఒక ప్రస్థ అంటే ఒక 5 కేజీలతో నువ్వు చేసావంటే అవి 1,00,000తో సమానము. అలాగే చివరిని ఏం చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ 12 అంటే ఇక్కడ ఇంతకు ముందేమో రుద్ర సంఖ్య అన్నారు అంటే 11, ఇక్కడ మళ్ళీ ఆదిత్యుల సంఖ్య 12 మంది బ్రాహ్మణులకు మళ్ళీ విధి విధానంగా భోజనాలన్నీ కూడా సమర్పించుకోవాలి. అంటే ప్రతి ఒక్క క్రతువుకి మన ఇంట్లో పుణ్యం కానీ పురుషార్థం కానీ ఏది జరిగినా సరే, అంటే ఒక జీవి పుట్టుకతో ఏదైతే మనం జనన సంస్కారాలు చేస్తూ ఉంటారో, నామకరణం ఇవన్నీ ఏవి చేసినా మళ్ళీ ఒకళ్ళు ఏమన్నా కాలం చెందినప్పుడు కూడా నలుగురిని పిలిచి పెట్టేది ఎందుకంటే ఏదైనా నలుగురితో పంచుకోవటం నేర్చుకో. పరమాత్మ పేరు చెప్పని ఇటువంటివి చెయ్యటం దాన ధర్మాల రూపంలో చేస్తూ ఏదైతే ఈ శరీరంతో నేను కర్మల ద్వారా కొన్ని నేను చెయ్యకూడనివి చేసి ఆ పాపాన్ని మూట కట్టుకున్నానో మళ్ళీ ఇంకో కర్మ ద్వారా దాన్ని సరిచేసుకునే అవకాశము. నిష్కామ భావంగా చేసేది పరమాత్మకి, చేపించుకున్నది పరమాత్మ, ఇచ్చిన అవకాశం పరమాత్మ, సందర్భం పరమాత్మ, పుచ్చుకునేది పరమాత్మ అన్న భావనతో చేయాలి. రాజికా పూజనం శంభోహ శత్రుర్మృత్యుకరం స్మృతం సర్షపాణం తథా లక్ష్యం ఫలేర్విషాతి సంఖ్యయ. అలాగే ఈ ఆవాలతో కనుక శివ పూజ చేస్తే శత్రువు అన్నది వినాశనం జరుగుతుంది. అంటే శత్రువు చచ్చిపోతాడని కాదు, అక్కడ శత్రుత్వం ఉండదు. అకారణంగా కొంతమంది మీద ద్వేషం ఉంటుంది, పెద్ద కారణం ఏమీ ఉండదు. ఇట్లాంటివన్నీ తొలగిపోతాయి, శత్రు అన్నవాడు లేకుండా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 20 ఫలాలు ఏదైతే మళ్ళీ కొంత లెక్క ఏదైతే చెప్పారో, ఒక ఫలం అంటే ఇంత, 16 ఫలాలు అంటే మళ్ళీ ఇంకో సంఖ్య, ఇలా అని చెప్పినప్పుడు ఇవన్నీ మళ్ళీ 20 ఫలాలతో నువ్వు చెప్పినప్పుడు ఆ పూజ అంతా కూడా ఇన్ని ఆవాలు ఎంత వస్తాయంటే చిన్న చిన్నగా ఉంటాయి, కాస్త మిరియాలతో పోలిస్తే ఇవి కాస్త చిన్నవి. అందుకే ఇవి మళ్ళీ 1,00,000తో సమానం. ముందేమో ఒక ప్రస్థ అని చెప్పారంటే 5 కేజీలు, ఇవి దానికన్నా తక్కువ, కానీ ఇవి కూడా 1,00,000తో సమానము. తేషాం చ పూజనాదేవ శత్రుర్మృత్యురుదాహృతం ఆడకీనం దళిశ్చైవ శోభయిత్వార్చయిచ్చివం. ఆ పరమాత్మ యొక్క పూజ చేస్తూ ఉంటే ఏమవుతుంది, నిశ్చితంగా శత్రువు అన్నవాడు లేకుండా పోతాడు అని చెప్పారు. అలాగే ఆవాలొక్క దానాలు చెయ్యటం ద్వారా కూడా శత్రుత్వం అన్నది లేకుండా అసలు అందరూ మిత్రులాగే ఉంటారు. అలాగే అరహర అన్న ఈ పత్రాన్ని కూడా పరమాత్మకి సమర్పించుకుని పూజ చేయటం ద్వారా కూడా చాలా శుభకరము అని చెప్పారు. వృతా గౌశ్చ ప్రధాతవ్య బలివర్తస్తతీవ చ మరీచి సంభవ పూజా శస్త్రోర్ణ శంకరి స్మృత. శివ పూజ చేసేటప్పుడు అలాగే ఇక్కడ ఏదైనా సరే గోవు కానీ లేకపోతే ఇక్కడ ఒక దూడ కానీ దానం కూడా చేయాలి. అలాగే నల్ల మిరియాలు ఇవి కూడా శివ పూజకి మనం ఎప్పుడైతే వినియోగించి దాన ధర్మాలు ఇవి కూడా చేసేస్తుంటే ఏమవుతుంది, అక్కడ శత్రువు ఉన్నవాడు మొత్తానికి నిర్మూలం అన్నట్టుగా అన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఆడకీనా దళైశ్చైవ రంజిత్వార్చయాచ్చివం నానా సుఖకరి హేష పూజా సర్వఫలప్రద. ఆ అర్హరి పత్రాలతో ఇప్పుడు మనం ఎప్పుడైతే పరమాత్మను పూజించుకుంటున్నామో ఇక్కడ ఎన్ని రకాల సుఖాలను ఇస్తుందో, అంటే పైగా ఈ సుఖాలే కాకుండా మళ్ళీ పూజ చేసిన కారణంగా మళ్ళీ నీకేమో అభిష్ట అంటే నీకు ఏదైతే ఇష్టమో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది కూడా నీకు నెరవేరుతుంది. ధాన్యమానమితి ప్రోక్తం మయా తే ముని సత్తమ లక్ష్యమానం తు పుష్పాణం శృణు ప్రీత్యా మునీశ్వర. ఓ ముని సత్తమ, శివ పూజకి వినియోగించేది ప్రతిదీ కూడా ఏదైనా సరే ఆ ధాన్యాలు కానీ పువ్వులు కానీ ఏవైతే పరిణామం ఇంత అని చెప్పాడు దాని పరిమాణము అంటే కొలమానం, కేజీ చెప్పారో 2 కేజీలు చెప్పారో 10 కేజీలు చెప్పారో ఇలా అన్నీ కూడా నీకు విధి విధానంగా చెప్పాను. ఎంత చెయ్యాలి, మళ్ళీ ఎంత అయితే మళ్ళీ దాన్ని 1,00,000లాగా దాన్ని కూడా సమానం అంటారు. అందుకే మునీశ్వర ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమపూర్వకంగా 1,00,000 పువ్వులతో, అంటే 1,00,000 పువ్వులు అంటే ఎంత సంఖ్య, దాని పరిణామం కూడా ఇప్పుడు నేను చెప్తాను, ఆ పరిమాణాన్ని కూడా విను అని చెప్తున్నాను. ప్రస్థానం చ తథా చేకం శంఖపుష్ప సముద్భవం ప్రోక్తం వ్యాసేన లక్ష్యం హి సూక్ష్మమాన ప్రదర్శిన. సూక్ష్మం ఎలా అయితే
స్థూలము సూక్ష్మం అంటే స్థూలం అంటే కనిపిస్తుంది, సూక్ష్మం అంటే కనబడదు. అందుకే వ్యాసులు వారు ఇలా చెప్పారు. ఒక ప్రస్థ శంఖ పుష్పాలు ఏవైతే ఉంటాయో అది ఆ ఒక ప్రస్థ అంటే 5 కేజీలు. శంఖ పుష్పాలు 5 కేజీలు తీసుకుని నువ్వు పూజ చేసావు అంటే అది మళ్ళీ 1,00,000తో సమానము. ప్రస్తేరేకాదశీర్జాతిలక్షమాణం ప్రకీర్తితం యూతికాయాస్తమానం రాజికాయాస్తధర్మకం. అలాగే 11 ప్రస్థలు అంటే ప్రతిదానికి కూడా ఈ చంపక పువ్వులు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని వినియోగించవచ్చు, కొన్ని కొన్ని వినియోగించకూడదు అని చెప్పారు. ఈ జతి పువ్వులు, ఇటుక పువ్వులు అని ఉంటాయి. ఇవి 11 ప్రస్థలు అంటే 1,00,000తో సమానము అని చెప్పారు. అలాగే అందులో సగము అంటే ఇప్పుడు జతిక పువ్వులు వచ్చేసరికి 11 ప్రస్థలు, అలాగే అందులో సగం అంటే 5.5 ప్రస్థలు వచ్చేసరికి అవిస పువ్వులు, దాంతో పూజ చేసిన ఇవి మళ్ళీ రెండు కలిసి 1,00,000తో సమానము. ఈ 1,00,000తో సమానం అని చెప్పి ప్రస్తే వింశతికైశ్చైవ మల్లికామానముత్తమం తిలపుష్పైస్తమానం ప్రస్థానయూనం తథైవ చ. అలాగే మాలతీ పువ్వులు అంటారు. ఇవి 1,00,000 పువ్వులు అంటే ఇక్కడ మళ్ళీ 20 ప్రస్థలతో సమానము. 20 ప్రస్థలు సమర్పించుకుంటే అది 1,00,000తో సమానము. అలాగే నువ్వులు చెట్టుకున్న పువ్వులు కూడా అవి కూడా దానికన్నా సగము అంటే అవి ఒక ప్రస్థ కన్నా తక్కువ ఉన్నప్పుడు కూడా ఈ నువ్వుల పువ్వులు వచ్చేసరికి అవి మళ్ళీ 1,00,000తో సమానము. తతశ్చాత్రిగుణం మానం కరవీర భవే స్మృతం నిర్గుండి కుసుమే మానం తతీవ కథితం బుధిహ. అలాగే ఏవైతే ఇంకొన్ని కరవీర పువ్వులు ఇవన్నీ ఉన్నాయో, కరవీర కానీ లేకపోతే కర్ణికార అని, అలాగే ఇవన్నీ పువ్వులు కూడా మళ్ళీ దీనికి కూడా 3 గుణాలు 3 రెట్లు ఎక్కువగా సమర్పించుకోవాలి. అలాగే నిర్గుండి పువ్వులు కూడా దీనికన్నా 3 రెట్లు అంటే ఏవైతే ఒక ప్రస్థ కన్నా తక్కువ నువ్వుల పువ్వులు అన్నా దానికి మళ్ళీ 3 రెట్లు అంటే 3 ప్రస్థలు అన్నా సరే ఈ కరవీర పువ్వులు, అలాగే కర్ణికా పువ్వులు, శిరీష పువ్వులు ఇవన్నీ కూడా సమర్పించుకుంటారు మళ్ళీ 1,00,000తో సమానం. కర్ణికారే తథామానం శిరీషా కుసుమే పునః బంధుజీవే తథామానం ప్రస్థానం దశకేన చ ఇత్యాదిర్విధిర్మానం దృష్ట్వా కుర్యాత్ శివార్చనం సర్వకామస్పృధత్యర్థ ముక్తిరర్థ కామనోజ్జితః. ఇలా శిరీష పువ్వులు కానీ లేకపోతే బంధుజీవ పువ్వులని కానీ ఇవన్నీ కూడా 1,00,000 అన్నది దాన్ని మళ్ళీ 10 ప్రస్థలు అయితేనే అది 1,00,000 పువ్వులుతో సమానం అవుతుంది. అందుకని అనేక రకమైన పువ్వులన్నీ కూడా ఇక్కడ దృష్టి అంటే ఇప్పుడు నా కోరిక ఏంటి, ఇప్పుడు నాకు కొంతమందికి శత్రువుల బాధ ఉంటుంది, కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొంతమందికి యశస్సు కావాలి, కొంతమంది భోగం కావాలి, కొంతమందికి మోక్షం కావాలి, కొంతమందికి అన్ని ఫలితాలు కావాలి, సకలము కావాలి, కొంతమందికి ఆనందం కావాలి, కొంతమందికి శత్రువులందరూ నశించిపోవాలి, శత్రుత్వం ఉండకూడదు. వాళ్ళ పాపం ఎంత ధర్మంగా ఉన్నా సరే పూర్వజన్మ వాసనలో లేకపోతే ఏదో ఒకటి తెలిసి కానీ తెలియకుండా చేసిన వాటి కోసం ఎట్లా ఉంటుందని మనం మంచి చేయడానికి వెళ్ళినా సరే దాన్ని మళ్ళీ అపార్థాలు చేసుకుంటారు తప్పితే అసలు ఎందుకు వెళ్ళామన్నది మనం మన మీదే శంకించుకునేలాగా స్థితి వచ్చేస్తూ ఉంటుంది. ఏది మాట్లాడినా అపార్థమే, ప్రతిదానికి పెడార్థం తీసుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి. అందుకే ఇట్లా ఏదో ఒక కోరికతో కనుక ఆ కోరిక సిద్ధించాలని కోరుకున్న వాళ్ళు అట్లాంటి సంఖ్యలో ఏవైతే ఇంతకుముందు 1 ప్రస్థ 2 ప్రస్థలు 11 5.5 కొన్ని కొన్ని విశేషంగా కొన్ని పూలకి కొలమానని చెప్పారు. ఇలా చేసుకోవటం మళ్ళీ తర్వాత బ్రాహ్మణ భోజనాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన కోరికలు నెరవేరుతాయి, సిద్ధి లభిస్తుంది, మళ్ళీ ముక్తి ప్రాప్తి కూడా వస్తుంది. అంటే ఏది కోరుకుంటే అది క్రతువు అదే, కోరిక బట్టి ఆ ప్రతిఫలం నీకు పైగా ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేశావో ఆ పూజ చేయటం ద్వారా విశేషంగా ఇటువంటివన్నీ కూడా పొందుతారు అని చెప్పారు. అతః పరం ప్రవక్ష్యామి దారా పూజా ఫలం మహత్ యస్య శ్రవణమాత్రేన కళ్యాణం జాయతే నృణాం. ఇప్పుడు ఏదైతే ముందు పువ్వులు అంటే పూజ ఎలా చేయాలో ఆ 16 ఉపచారాలు ఏంటి, లేకపోతే అక్కడ విశేషంగా ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి, పాద్యం ఎలా ఇవ్వాలి, తర్వాత మంత్రజపం ఎలా చేసుకోవాలి, తర్వాత నమస్కారం ఏం చేయాలి, ఇలా అన్నీ చెప్పిన తర్వాత పువ్వులు అన్నారు. ఆ పువ్వులు కూడా విశేషంగా ఏది సమర్పిస్తే ఏమవుతుంది అవి చెప్పిన తర్వాత మళ్ళీ ధాన్యాల రూపంలో
ఏది సమర్పించుకోవాలి, ఎంత సమర్పించుకోవాలి, ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జలధార అంటే అభిషేకం, దాని ఫలితం ఏంటి, దాని మహత్యం ఏంటి అది కూడా చెప్తాను. అయితే ఇది చెప్పేటప్పుడు జలధార అంటే అది ధారగా కారుతూనే ఉంటుంది. ఇది చెయ్యటం ఒక ఎత్తు, దాన్ని విన్నంత మాత్రం, అందుకే శ్రవణ మాత్రం చేత కూడా మనుష్యులకి కళ్యాణమే. మంచిది అన్నది నువ్వు వింటున్నావో చూస్తున్నావో దాన్నే స్మరిస్తున్నావో ఏది చేసినా మంచి జరుగుతుంది. అలాగే చెడు అన్నది నేను చెయ్యకపోయినా సరే అట్లాంటి ఆలోచనలు నాకు వచ్చినాయి, చేసేది నేను చూస్తూ ఉన్నా సరే, అలాంటివి వింటూ ఉన్నా సరే ఆ పాపం నాకు అంటుకుంటుంది అని కూడా నేను గుర్తించుకోవాలి. కొన్ని చూస్తే నీకు ఆ ఫలితం వచ్చినప్పుడు, మంచి జరిగినప్పుడు చెడు చూసినా సరే ఆ చెడు నీకు రావాలి కదా, అది వస్తుంది. అందుకే సత్సంగత్వం అన్నారు, దుష్టులకి దూరంగా ఉండమన్నారు. నువ్వు ధర్మాన్ని ఆచరించినా ఆచరించకపోయినా ఆచరించేవాడికి దగ్గరగా ఉండమన్నారు. ఎందుకు? చూడగా 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 అటువైపుగా నీ మనస్సు మారుతుంది, అటువైపుగా నీ బుద్ధి తీసుకెళ్తుంది నన్ను. దుష్టులకి దగ్గరగా ఉంటే నేనెంత ధర్మాన్ని ఆచరిస్తున్నా క్రమేణా ఏమవుతుందంటే ఇవి వదిలేస్తాను, నేను అధర్మాన్ని పట్టుకుంటాను. అందుకు దూరంగా ఉండమన్నారు. ఆ వాసనలు తొలగించుకోవటం చాలా కష్టం, చెడు నేర్చుకోవటం చాలా తేలిక. మంచిని అలవర్చుకుని దాన్ని మళ్ళీ స్థిరంగా నేను పట్టుకోవటం అన్నది చాలా కష్టము, నిత్యము నిరంతరము. అందుకే ఇన్ని క్రతువులు చెప్పారు. ఎందుకంటే మాయా మోహాలకి చాలా తేలిగ్గా లోబడిపోతాం మనం సహజంగా. నన్ను ఎవ్వరూ ట్రైన్ చెయ్యక్కర్లా. కానీ కొన్ని నేర్చుకోవాలంటే నేను చాలా చాలా ఏకాగ్రతతో ఉండాలి, నన్ను నేను నియంత్రించుకుంటూ ఉండాలి, మళ్ళీ వ్యామోహానికి దగ్గర అవ్వకుండా ఉండాలి. అందుకని ఇక్కడ ధారగా అంటే కారుతూనే ఉన్నది. ఇది కారుతూనే ఉన్నదని విన్నంత మాత్రం చేత కూడా ఎందుకు కళ్యాణకరం అవుతుంది అంటే నువ్వు కూడా భక్తి అన్న ధారలో తడిసిపోయేలాగా తయారవుతావు అటువంటి వింటం ద్వారా అని అర్థము. విధానపూర్వకం పూజాం కృత్వా భక్త్యా శివస్య వై పశ్చాశ్చ జలధారా హి కర్తవ్యం భక్తి తత్పరేహ. ఏదైనా సరే ఒక పూజ చేస్తున్నా సరే భావనాయుక్తంగా, శరీరం అక్కడ కూర్చోబెట్టేసి క్రతు చేసేసాను కాబట్టి నేను ఇది ఘనకార్యం చేశాను అనుకోవటం తప్పు. మనకి దానివల్ల ప్రతిఫలం రాదు. ఆ సమయాన్ని నేను ఇవ్వలేకపోయినా సరే నా మనస్సంతా దాని మీద ఉన్నప్పుడు నాకు ఫలితం ఎక్కువగా వస్తుంది. అందుకే భక్తిపూర్వకంగా అన్నారు, శ్రద్ధతో చేయాలి, సదా చేయాలి, విధి విధానంగా పూజ చేయటంతో పాటు కూడా జలధార కూడా అంటే ఈ షోడశ ఉపచారాలతో పాటు ఈ జలధార కూడా నువ్వు ఎప్పుడైతే విశేషంగా భక్తిపూర్వకంగా చేస్తున్నావో ఆ చేయటం ద్వారా కూడా నీకు ఆ జలధారని సమర్పించుకోవటం ద్వారా కూడా అది కూడా మళ్ళీ భక్తితో ఇవన్నీ నీకు విశేషమైన ఫలితం. అందుకే ఇది నీ కర్తవ్యం. జ్వర ప్రలాప శాంత్యర్థ జలధారా శుభావహ శతరుద్రీయ మంత్రేణ రుద్యస్యేకాదశేన తు. అయితే ఇక్కడ ఇవన్నీ చెయ్యాలి అని చెప్పారు. చేసేటప్పుడు మళ్ళీ మంత్రాన్ని కూడా చెప్పారు, లేదా ఓంకారం అని చెప్పారు, లేకపోతే ఓం నమ శివ, లేకపోతే మృత్యుంజయ మంత్రం. ఇక్కడ జ్వరం ఏమన్నా వచ్చింది, లేకపోతే మనకి కాస్త శాంతి లభించాలన్నా సరే ఆ పరమేశ్వరుని ఆరాధించాలి. కళ్యాణకారమైన ఆ పరమాత్మకి ఎప్పుడైతే నువ్వు జలధార సమర్పించుకుంటావో అంటే భక్తి భావనతో విధి విధానంగా ఆ పూజ చేయాలి. ఆ జలధారని ఎప్పుడైతే ఆ పరమాత్మకి ఈ భావనతో సమర్పిస్తున్నావో జ్వరంతో విలిపించే వాడికి శాంతి కలుగుతుంది, ఆ జలధార కారణంగా జ్వరం తొలగిపోతుంది. అలాగే ఇక్కడ విశేషంగా ఎటువంటి వికారాలున్నా కూడా తొలగిపోయి నీకు శుభకరమని చెప్పబడి ఉన్నది జలధార. అందుకే ఈ జలధారని సమర్పించేటప్పుడు శుభాలు కలుగుతాయి అన్నారు. అయితే ఎలా సమర్పిస్తున్నాము? శతరుద్రియం అన్న మంత్రాన్ని ఏదైతే ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పారు, శతరుద్రియం అని, లేకపోతే శ్రీ సూక్తం అని, లేకపోతే పురుష సూక్తం అని, ఇవన్నీ మంత్రాలు ఏవైతే చెప్పారో రుద్రము చమకము నమకము ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తితో. నాకు చదవటం రాదు, ఏం చేయాలి? వింటం నేర్చుకోవాలి. అది వింటూ వింటూ ఇప్పుడు అప్పట్లో అయితే పండితుడి దగ్గరికి వెళితే కానీ కొన్ని కొన్ని మనకు అందుబాటులో లేవు. ఇప్పుడు ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు టెక్నాలజీని ఎలా వాడుకోవాలన్న జ్ఞానం కూడా ఉండాలి. పనికి మాలినవన్నీ ఎలాగో చూస్తున్నాము, పనికిచ్చేది నాకు రానిది చాలా స్పష్టంగా చాలామంది పండితులు అది సులభతరంగా వినిపిస్తున్నారు. వినటానికి కూడా కష్టం అంటే ఎలా? నాకు రాదు, అది వింటూ 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 చదివే ప్రయత్నం చేస్తాను, లోపలే చదువుకుంటాను. ఎందుకంటే బయటకు ఉచ్చరించేటప్పుడు నాకు తప్పులు రావచ్చు, కానీ నేర్చుకునే ప్రయత్నం ఎందుకు మానుకోవాలి?
సులభంగా ఇంకొకళ్ళు చదివి అక్కడ వినిపిస్తున్నప్పుడు ఆ కాసేపది పెట్టుకున్నా సరే జలధారని ఆ మనన చేస్తూ లోపల దాని గురించి వింటూ ధ్యాసగా నేను అది చూడాలి కదా, చెయ్యాలి కదా. అందుకే ఇక్కడ ఆ జలధార అన్నది కళ్యాణప్రదము. ఇక్కడ రోగం అన్నది శరీరానికి కదా, నాకు మానసికంగా రోగంతో ఉన్నానన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? అక్కడికి రాని విషయాలన్నీ నేను ఆలోచిస్తున్నాను. ఈ వ్యామోహాల కారణంగా ఈ మాయ ప్రలోభాలకి లోబడిపోతున్నాను అనుక్షణము. ఈ జలధార అన్నది, భక్తిధార అన్నది పరమాత్మ మీద నాకు ఆ ఏకాగ్రత భావం ఉన్నప్పుడు అక్కడ నేను నావన్నీ ప్రక్షాళన జరిగిపోతాయన్న భావనతో చేయాలి. అందుకే కళ్యాణకారమైన పరమాత్మను ఈ జలధార విశేషంగా శతరుద్రియం అన్న మంత్రంతో చేయాలి, లేదా ఏకాదశ రుద్రంతో కూడా దాన్ని విశేషంగా చేయాలి. ఇలా చేసినప్పుడు అంటే ఇప్పుడు శతరుద్రం చదివిన ఏకాదశి అంటే జలధార అన్నది పడుతూనే ఉండాలి. పైగా ఈ మధ్యన కొత్త కొత్తగా వచ్చిన ఒక పాత్రలు వచ్చి దానికి చిన్న రంధ్రం ఉంటుంది, దానిలో నీళ్లు పోసి పెడితే రోజంతా కారుతూనే ఉంటుంది. అది ఎలా అయితే మనం అఖండ దీపం పెట్టినప్పుడు నూనె ఉందా లేదా, ఒత్తి సరిగ్గా ఉందా లేదా ఎలా చూసుకుంటున్నాము. ఇక్కడ జలధార పెట్టడం అంటే అర్థం ఏమిటి అంటే ఈ మనస్సు ఎలా అయితే ధారగా జలం పరమేశ్వరుడి మీద పడుతుందో ఈ హృదయం అన్నది కూడా అలాగ పరమాత్మ మీద రమిస్తూ ఉండాలి నిత్యము నిరంతరము. ఈ క్రతువులు చెప్పింది అందుకు, అంతేకాని జలధార అక్కడ పెట్టేశాను దాని పని అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకున్నా, అబ్బో నేను అక్కడ జలధార పెట్టేశాను అని నేను అనుకుంటే అది మళ్ళీ నాకు అజ్ఞానం కాదు, నాకు వికారాలు కాదు పెరుగుతున్నవి. భావన అని చెప్పింది ఎందుకు అంటే నేను పెట్టకపోతే పరమాత్మకి ఏమైనా దొరకట్లేదా, నేనేమన్నా పెట్టాల్సి వస్తుందా, పైగా నేను నాదేమన్నా పెడుతున్నానా, ఏది నేను కాదే. శిరస్సు మీదే గంగను పెట్టుకున్నవాడికి నేనేం ధారణ పోస్తాను. పైగా ఆ గంగ అన్నది ఎలా ఉంది, ఇటు భూలోకంలోను స్వర్గలోకంలోను పాతాళ లోకంలో మొత్తం మూడు లోకాల్లో కూడా ప్రవహిస్తున్నదే తన నెత్తి మీద పెట్టుకున్నాడు. దాన్నే నిలపగలిగిన వాడు నేనేమిస్తాను. సర్వవ్యాపి అయిన పరమాత్మ ఈ భావనతో చెయ్యాలి. అందుకే మంత్రాలు చేసేటప్పుడు కొంత నియమంగా కాసేపు అక్కడ కూర్చుంటున్నాను. ఇది ఎలా అయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు నా ఇంద్రియాలను నిగ్రహిస్తున్నాను, నా మనస్సును నిగ్రహిస్తున్నాను. పైగా మనస్సు అన్నది చాలా నిర్మలంగా పెట్టుకుని ఏ ధ్యాస లేకుండా పరమాత్మ చింతనలోనే ఉంటుంది. ఇతరితరమైనవి లేకుండా లోకంలో జరిగే వాటి మీద కూడా కాసేపు నేను స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఉంటున్నాను. ఇలా ఈ సంపర్కం ద్వారా తర్వాత ఇక్కడి నుంచి నేను మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి, వ్యామోహాలతో ఉన్న ప్రపంచంలోకి, భవబంధనాల్లోకి వెళ్ళినా సరే ఆ స్పర్శ ద్వారా, ఆ ఒక్క క్రతువు ద్వారా మళ్ళీ ఇక్కడ నాకు నిగ్రహణ అన్నది స్థిరంగా ఉంటుంది. మళ్ళీ చంచలత్వానికి మోహానికి లోబడకుండా నన్ను ఉంచుతుంది. అందుకే భావన భక్తి పూర్వకము అని చెప్పారు. క్రతువు చేశానేదో చేసి అక్కడ పాడేసాను, పని మనుషులు వస్తారు, పని చేసి అవతల పాడేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తప్పులేదు, డబ్బుల కోసం వచ్చారు, ఎంత ఇస్తున్నావు ఇంతే చేస్తా అంటారు, మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఈ శరీరాన్ని తీసుకొచ్చాను, ఈ శరీరాన్ని వదిలేసి నేను వెళ్ళిపోతాను, అందుకు నేను చాలా జాగ్రత్తగా ఆయన్ని పట్టుకోవాలి, ఇందుకు కదా నేను ఇది చేస్తున్నాను అన్న ఎరుకతో చెయ్యాలి. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితను సృష్టికాండను 14th చాప్టర్లో 67 శ్లోక సంపూర్ణ.